హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ కాలేజ్కి వెళ్ళి వచ్చేసాం అనమాట. వచ్చేసి ఇంకా వెళ్ళి రికార్డులు రాసుకోవడమే కాబట్టి కొంచెం టైంపాస్ కోసం మేము ఇక్కడ ఫెర్రీఘాట్ దగ్గర ఇబ్రహీంపట్నంలో దిగాము. ఫెర్రీఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. మనకు నేను మణికంఠ కలిసి వెళ్తున్నాము. ఇక్కడ మీకు లొకేషన్స్, ఇక్కడ డ్యామ్ ఉంటుంది. ఈ డ్యామ్కి అటు పక్కకి వెళ్తే ఇంక వాటర్ ఫాల్స్ కింద పడతా ఉంటుంది. దాన్ని చూస్తే మీరు మైండ్ బ్లోయింగ్, అసలు మీకు బాగా నేచర్ అనేది బాగుంటుంది అనమాట. తరచుగా నేనైతే 1 year 2 years ముందు ఎప్పుడైనా సరే ఇబ్రహీంపట్నం వచ్చానంటే కంపల్సరీ ఫెర్రీఘాట్కి వెళ్తాను. ఫెర్రీఘాట్ అటువైపు ఇంకా లొకేషన్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా హాయిగా ఉంటుంది. మార్నింగ్ టైం అయితే ఇక్కడ హాయిగా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని పార్టీస్ ఇలా జరుగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు తిరుగుతూ ఉంటే అలర్ట్గా ఉంటారు. మనం ఏం తప్పు చేయం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మంచి లొకేషన్ ఉంటుంది అన్నమాట. మీకు చూపిస్తాం మీకు. ఇక మావాడు మాట్లాడుతున్నాడు మణికంఠ. అందుకే సిగ్గుపడుతున్నాడు అనమాట ప్రేమ ముందు రావడానికి. ఎందుకు లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. ఎలా ఉంది లొకేషన్? ఫస్ట్ టైం మా వాడు రావడం. నేను చాలాసార్లు వచ్చాను. ఫస్ట్ వీళ్ళ చెట్లు ఉంటాయన్నమాట రోడ్డు మీద ఎంటరింగ్. చూపించేస్తున్నా అర్థం చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు. చూసావా ఆ డైలాగ్? ఎక్కడ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్కి వెళ్తాం అంటారు, కానీ వాటర్ ఫాల్స్ కాదు. ఇక్కడ లొకేషన్ చూడాలి, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి లొకేషన్ కాసేపు హాయి ప్రశాంతంగా ఉండొచ్చు. బ్యాక్